నిజంగా చెప్తానండి, ప్లేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అదిగోండి వాళ్ళు 40 మంది వచ్చారు. కత్తులు, ఒక్కొక్కరి చేతుల్లో కత్తులు గొడ్డళ్ళు ఉన్నాయి. చాలా భయం వేసింది. వాళ్ళు అన్నారని కాదు కానివ్వండి, ఇక్కడ ఏదో చిన్న తేడాగా ఉందండి. వచ్చిన నుంచి ప్లేసు అదొకలా ఉంది. అంటే మన పక్క ఎవరో మనతో పాటుగా ఎవరో ఉన్నారు అన్నట్టుంది. నా మొదటి వీడియో ఇలా అర్ధాంతరంగా రాత్రి వెళ్ళిపోవలసి వస్తుందని అసలు అనుకోలేదు. అసలు దెయ్యాలు ఉన్నాయేమో అనేది మాకేం తెలీదు. గబగబా వచ్చి ఇక్కడ టెంట్ వేసాం. కొద్దిగా డేంజర్ ప్లేస్ అన్నారు, కొద్దిగా చూసుకుంటుండండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన నుంచి కొద్దిగా ఇంకొంచెం భయం లావ్ అయిపోయింది. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నైట్ క్యాంపింగ్ అయితే మనం చేయబోతున్నాం. ఈ ప్రదేశం మొత్తం అడవి పందులు, నక్కలు ఎక్కువ తిరుగుతాయి. ఇలాంటి ప్రదేశంలో మనం ఓవర్ నైట్ క్యాంపింగ్ చేసి అసలు రాత్రి ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చుట్టూ చూడండి, ఎక్కడ ఒక్క మనిషి కూడా లేడు. ఈ ప్లేస్లో మనం క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం. లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. మనం వేరంగా మనం తెచ్చుకున్న క్యాంపింగ్ టెంట్ అనేది వేసేద్దాం. లైట్ ఫెయిల్ అయిపోతే, చీకటి అయిపోతే ఇంకేం కనిపించదు కాబట్టి వేరంగా ఫాస్ట్గా వేసేద్దాం. రెడీ అయిపోయిందండి, చూడండి వేస్తాము. టైం కూడా దాదాపుగా లైటు చాలా వరకు చీకటి అయిపోయిందండి. లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన టైం కల్లా మనము క్యాంపింగ్ ట్యాంక్ సక్సెస్ఫుల్గా వేసాము. చూడండి నా బండి. అలాగే ఇప్పుడు మనం ఏ సామాన్లు తెచ్చుకున్నామో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం ఈరోజు నైట్కి అనేది చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీ స్పెషల్ తినాలనిపిస్తుంది కాబట్టి ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి కొద్దిగా రైస్ తీసుకొచ్చాం. అలాగే వాటర్, ఒక 10 లీటర్ల వాటర్ బాటిల్, అలాగే ఇదిగోండి నిమ్మకాయలు, నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ అన్నీ తీసుకొచ్చాం. ఒక గ్యాసు. అంతా బాగుంది కానీ రాత్రి టైము ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ అసలు ఏమొస్తాయో, ఏ జంతువులు వస్తాయో, అసలు దెయ్యాలు ఉన్నాయేమో అనేది మాకేం తెలియదు. గబగబా వచ్చి ఇక్కడ టెంట్ వేసాము. చూడాలి, ఎందుకంటే నాకు ఫస్ట్ క్యాంపింగ్ వీడియో కాబట్టి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. మనిషిని అడిగాను ఇక్కడ ఎలా ఉంటాయి దెయ్యాలు కానీ ఏమైనా అడపొందులు కానీ ఉంటాయంటే, కొద్దిగా డేంజర్ ప్లేస్ అన్నారు, కొద్దిగా చూసుకుంటుండండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన నుంచి కొద్దిగా ఇంకొంచెం భయం లావ్ అయిపోయింది. చూద్దాం రాత్రికి ఏమవుతుందో. మీరు కూడా చూడండి. ఏమైనా చిన్నర వలికలు కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ చూపిస్తాను, చూడడానికి ట్రై చేస్తాను. నాతో పాటుగా మా ఫ్రెండ్ శ్రీధర్ని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే సోలో క్యాంపు ఒక్కడం ఫస్ట్ టైం వేయలేం కాబట్టి నాకు తోడుకుంటాడని తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇక మన క్యాంపింగ్ ట్యాంక్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫస్ట్ టైం మన క్యాంపింగ్ ట్యాంక్ లోపల చూపిస్తున్నాను. లైట్లు కూడా తెచ్చాను. నైట్ టైం ఎలా ఉంటుందో చూపిస్తాను. నైట్ టైం మన క్యాంపింగ్ ట్యాంక్ ఎలా ఉంటుందో కూడా మీకు అంతా నీట్గా చూపిస్తాను. లైట్ ఫెయిల్ అయిపోయిందండి, క్యాంపింగ్ ట్యాంక్లో లైట్ పెడదాం. చూడండి ఎంత మొత్తం వెలిగి వచ్చింది, మొత్తం వెలిగే. చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎంత అంతంగా ఉందో లైట్తోని. సో దాదాపుగా మొత్తం లైట్ ఫెయిల్ అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు తెల్లాలి. లైట్గా మేఘాలు కూడా లెగిసేయండి. నైట్కి వర్షం పడుతుందేమో చూడాలి. మరెందుకు ఇక వంట స్టార్ట్ చేద్దాం. వండుకొని తినేసి గట్టిగా పకాయించేద్దాం. ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియోలో వంట ప్రిపేర్ స్టార్ట్ చేస్తాం. ఉప్పు, కారం, పసుపు ఇటు తెచ్చాం. చికెను కొంత టైం 1 గంట 2 గంటలు పెట్టాం, ఫ్రిడ్జ్లో పెట్టాం. ఎందుకంటే మొక్కకి బాగా ఉప్పు కారం పడుతుంది కాబట్టి. ఇక మా శ్రీధర్ కూడా ఎలా చేస్తాడో చూడాలి. బాగానే చేస్తాడు వంటలు, చితక కొడతాడు. ఉల్లిపాయలు దడదడ. తాలింపు కూడా, పోపులు కూడా పెట్టేసాము. ఇలా నైట్ టైం క్యాంపింగ్ చేయడం చాలా రిస్క్ అండి. ఎందుకంటే చుట్టూ అడవి, తోటల్లో ఉన్నాయి, పెద్ద అడవి. ఇలాంటి దగ్గర నైట్ క్యాంపింగ్ చేయడం చాలా రిస్కే కొద్దిగా, మరి తప్పదు. మేము 3 రావాలనుకున్నామండి, కానీ ఒక మనిషి అప్పటికప్పుడు హ్యాండ్ ఇస్తాడు. అందుకే మా ఇద్దరేం వచ్చాము. మీకు వినిపిస్తున్నాయి లేవో తెలియదు కానీ చుట్టుపక్కల పక్షుల సౌండ్లు, కిరికిరా భలే ఉంది కదా సౌండ్. నాకైతే ఫస్ట్ టైం అండి ఇలా ఎక్స్పీరియన్స్.
నిజంగా చెప్తానండి, ప్లేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అవతల నుండి ఏదొస్తుందో తెలియదు. చూడండి, అంతా జూబే, దట్టంగా బయలుచేసాయి చెట్లు, అంతా జూబే. ఇందులో మా క్యాంపింగ్ టెంట్ చూడండి ఇలా ఉంది. మా క్యాంపింగ్ టెంట్ ఇలా ఉంది. వంట కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక పక్క వంట చేస్తున్నాం. చికెన్ వేస్తాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా గడ్డగట్టేసింది చికెను బిల్లలాగా. అది కొద్దిగా వేడెక్కితే అదే ఒగ్గేస్తుంది. ఇక్కడ కనుచూపు మేరలో ఒక మనిషి కూడా కనిపించట్లేదు. ఒక్క మనిషి కూడా. మొత్తం చీకటే. ఈ చీకట్లో నా బండి జాగ్వారు, మేమేమన్నాం, ఇంకెవ్వరూ లేరు. వాళ్ళు అన్నారని కాదు కానివ్వండి, ఇక్కడ ఏదో చిన్న తేడాగా ఉందండి. వచ్చిన నుంచి ప్లేసు అదొకలా ఉంది. అంటే మన పక్క ఎవరో మనతో పాటుగా ఎవరో ఉన్నారు అన్నట్టుంది. చూసారా సౌండ్స్? విన్నారా సౌండ్స్? నాకైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. కొద్దిగా భయంగానే ఉంది గుండెల్లో. చూద్దాం ఏం జరుగుద్దో. చికెన్ అయితే బాగా ఏగిందండి. మనకి తిండి మీద కాకుండా బయట మీదే ఉందండి. అవతలలో ఏది వచ్చేస్తుందో అని. ఫస్ట్ టైం ఒకటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు జరగలేదు, నేను చేయలేదు. ఆల్మోస్ట్ బిర్యానీ దగ్గర అయిపోతుందండి. తినడానికి రెడీగా ఉందాం. బయట లొకేషన్ ఇలా ఉందండి. వెన్నెల రాత్రి సందమామ. అబ్బా ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా మనం అక్కడే ఉన్నాం. మీ అందరూ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు, చాలా మంచి లొకేషన్లు కూడా తెల్దాం. మీకు ఏదైనా లొకేషన్ కానీ మంచిది అనిపిస్తే కింద కామెంట్ చేయండి. తప్పకుండా అక్కడ నైట్ క్యాంపింగ్ చేద్దాం మనము. ఓ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడ ఈ పక్కన ఊర్లో దొంగతనం జరిగిందటండి. వాళ్ళు పులోమని ఒక 30 మంది వచ్చారు. చాలా టెన్షన్ అనిపించింది. ఇదేంటి తెయ్యని చొప్పుకి ఆధార్ కార్డు తీయండి, అవి తీయండి అన్నారు. మేము చెయ్యని చొప్పుకి మేమే చాలా భయం వేస్తుంది. అసలు నిజంగా చెప్తున్నాను. ఒక్క 10 నిమిషాలు గడగడలాడించారు. చాలా భయపడిపోయాను. ఎందుకంటే దొంగతనం జరిగింది, పోలీస్ స్టేషన్కి పదా, మీ ఊరు ఎవరు ఏంటి అని అన్నారండి. కాలంటే వాళ్ళు వెళ్ళింది పెడతాను, ఇక్కడ తీయలేకపోయాను. నిజంగా అంత గొడవ జరిగింది ఇక్కడ. ఏమన్నారంటే ఒక అరగంటలో తీసేయండి, మా ఊర్లో దొంగతనం జరిగింది, ఇక్కడ మీరు ఉండకండి, ఉంటే పోలీసులు వస్తారు, మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు అన్నారు. మా అక్కడికి వచ్చి కూడా ఆధార్ కార్డులు అన్నీ అడిగారు. సో ఇప్పుడు మేము తినేసి వెళ్ళిపోతాం. మేము అదృష్టం బాగుండి బయట ఉన్నామండి. ఒకవేళ క్యాంపింగ్ టెంట్లో ఉంటే వాళ్ళు ఏం చేద్దారో అసలు మాకే తెలియదు. వేడి బిర్యానీ తిందామండి. చాలా టెన్షన్ వేస్తుంది. 10 నిమిషాలు గులాబీ జాములు గడగడలాడి పని. 40 మంది వచ్చారండి. 40 మంది ఒక హాఫ్ అన్ అవర్లో తీసేయమన్నారు. అలా ముందుకి ఎక్కడో వెళ్ళి వేస్తాము. మా దరిద్రానికి నిన్నే జరగాల దొంగతనము. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. చూడండి, మంచి పలుకు మీద వచ్చింది. కాకపోతే మనశ్శాంతి లేదు. సూపర్గా ఉంది బిర్యానీ, చాలా బాగా వచ్చింది. కాకపోతే వాళ్ళు 10 నిమిషాలు గడగడలాడించారు. ఇప్పుడే ముందుకి ఎక్కడికి వెళ్ళి టెంట్ వేయాలి. బిర్యానీ తినేసామండి. మరి క్యాంపింగ్ టెంట్ తీసేస్తాం. ఎందుకులేండి, ఇక్కడ మళ్ళీ ఏదైనా జరిగితే, ఊళ్ళో జరిగితే మేమే ఉన్నాం, కానీ మేమే చేసామని అంటారు. కాబట్టి ఇక్కడ క్యాంపింగ్ టెంట్ తీసేద్దాం. ఈ రోజుకి నా మొదటి వీడియో ఇలా అర్ధాంతరంగా రాత్రి వెళ్ళిపోవలసి వస్తుందని అసలు అనుకోవట్లేదు. మరి ఏం చేస్తాం, తప్పదు, తీసేద్దాం. క్యాంపింగ్ టెంట్ దగ్గర మొత్తం ఖాళీ చేస్తామండి. వెళ్ళిపోతున్నాం. నా ఎక్విప్మెంట్ మొత్తం బ్యాగులు సర్దేశాం. చూడండి, మరి ఏం లేవు అక్కడ.
సో ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ అన్నీ కొద్ది ప్లాన్ చేసుకొని పక్కా ప్లాన్తో వెళ్దాం. మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.